హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఫస్ట్ అయితే నేను అల్లం చెక్కు తీస్తున్నాను. యశుతమ్మ వచ్చి మమ్మీ నేను వీడియో చేస్తా అని చెప్పేసి ఫోన్ షేక్ చేస్తూ వీడియో తీసిందండి. తను చాలా ఇష్టంగా వీడియో తీసిందని చెప్పేసి నేను ఈ వీడియో క్లిప్ మిస్ చేయకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అల్లం పావు కేజీ, అలాగే వెల్లుల్లి కూడా పావు కేజీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. అల్లం పొట్టు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, అలాగే అర స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్టు, ఆయిల్ వేసుకొని మిక్సీకి పట్టుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మసాలాతో ప్రిపేర్ చేసే ప్రతి కర్రీ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఒక్కొక్కసారి కరెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు అన్నమాట. రెసిపీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేను శుభ్రంగా చికెన్ని వాష్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువగా కందనకాయలు, గుండెకాయ ముక్కలు, అలాగే నార్మల్ చికెన్ అయితే తీసుకున్నారు. ఈ వాటర్ అయితే అస్సలు కర్రీలో అయితే వేయకుండా చూసుకోండి, ఎందుకంటే నీచు వాసన వస్తుంది అనమాట. మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ ఇంత అంత అని కొలతల ప్రకారం చెప్పట్లేదు. కారం వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. తగ్గితే కొంచెం వేసాను అనమాట. తర్వాత ఫస్ట్ అయితే 2 స్పూన్లే చూపిస్తాను. అర స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను నేనైతే. ఎక్కువగా పులుపు లేని పెరుగు వేసుకుంటేనే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం మేగుడున్న పెరుగు వేసుకోండి. ధనియా పౌడర్ అర స్పూన్ వేసుకున్నానండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఉప్పు, కారం, మసాలాలు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందామండి. కలుపుకొని గంటలు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలు కలిపేసి పక్కన పెట్టేశామంటే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాను, చూసారు కదా. టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందోనండి. ఒకసారి ట్రై చేశారంటే ప్రతిసారి మీరు ఇంకా చక్కగా స్వయంగా మీ చేతులతోనే చేసుకొని తింటారు. కారం కొంచెం తగ్గినట్టుందని చెప్పేసి ఇంకొక స్పూన్ వేసి కలిపానండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 2 బిర్యానీ దినుసులు, హోల్ గరం మసాలా దినుసులు మొత్తం అండి. దాల్చిన చెక్క, యాలుక, లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గ, బండ పువ్వు, షాహీ జీరా, స్టార్ పువ్వు రెమ్మలు. నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేసానండి. చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను, చూసారు కదా. హోల్ గరం మసాలా దినుసులు మొత్తం కూడా చాలా తక్కువ అయితే వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి అయితే 4 ముక్కలుగా కట్ చేసి వేసానండి. కొంచెం స్పైసీగా ఉండాలన్నమాట. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మా కారం కొంచెం స్పైసీ తక్కువ ఉంటుందండి. పచ్చిమిర్చి నేను అందుకని చెప్పేసి ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇలా కట్ చేసి వేసామంటే పిల్లలు కొంచెం ఈజీగా తీసి పక్కన పెట్టేయగలుగుతారనమాట. ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. చూసారు కదండి, ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ వేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ఇంట్లో వాళ్ళైతే సండే వస్తే చాలు ఫ్రై పీస్ బిర్యానీ అడుగుతారనమాట. రెస్టారెంట్కి వెళ్తే ఎంత కాస్ట్ పెట్టినా కూడా మనకి ఇంత కమ్మదనం దొరకదండి. ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి ఎంతైనా. అది మన చేతులతో చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు బాగుంది అంటే మనకు అసలు ఎంత తృప్తిగా ఉంటుందోనండి. చికెన్ ముక్కలు వేసి చక్కగా కలుపుకుందామండి ఆయిల్లో. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల పాటు మాత్రం చికెన్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే కుక్ అవటానికి రెడీగా ఉంది. ఆయిల్లో ఫ్రై అవుతుంది, చూసారు కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వాటర్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఇప్పుడే. మూత పెట్టేసుకుందాం మనం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, దానిలోంచి వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. మనం మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి మూత వేసిన తర్వాత. ఫస్ట్ 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము.
తర్వాత మూత పెట్టిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. అప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లో ముక్క ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. మూత తీసి చూసేసరికి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి ముక్క. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల పాటు మనం మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అడుగంటనివ్వకుండా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, అడుగంటడానికి వస్తుంది. ఫ్రై కదండి ఎంతైనా, కొంచెం అలా అడుగంటిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు తెచ్చుకొని వేసుకుందామండి. ఇంట్లో చెట్టు ఉంది, ఆ పుదీనా ఆకులు తెంపుకొచ్చే వేసాను అనమాట. మాడనివ్వకుండా చూసుకోండి. చికెన్ అయితే మాడలేదండి, చక్కగా రెడీ అయిపోయింది. ఫైనల్గా కరివేపాకు రెమ్మలు 2 వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. పొయ్యి మీద ఒక బాండీ పెట్టానండి. నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి, ఫ్రీగా కుక్ అయిద్దని చెప్పేసి నేను ఇలాంటివి పెద్ద సైజువి తీసుకుంటానమాట. పొయ్యి మీద బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇవి కొంచెం అలా హీట్ ఎక్కగానే, నెయ్యి హీట్ ఎక్కగానే హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నానండి. బిర్యానీ లీఫు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, షాహీ జీరా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా సరే బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే మనం మంచిగా బిర్యానీ దినుసులు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే 1 టమాటో కూడా కట్ చేసి వేసుకుందాము. టేస్ట్ బాగుంటుందండి, టమాటో కూడా వేసుకోండి. 1 టమాటో అయితే సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి. టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా కలర్ వస్తాయి, పచ్చిమిర్చి సాఫ్ట్గా, టమాటో సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. ఎక్కువగా ఫ్రై చేస్తే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయ్యి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగు పట్టనివ్వకూడదు. చూడండి, టమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. పుదీనా ఆకులు వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర దొరకదండి మాకు అంతగా, పుదీనా అంటే ఇంట్లో పెంచుకుంటాము. 1 అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నేను వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము. 2 గ్లాసులన్నర బియ్యం నానబెట్టుకున్నాను. 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాము. బియ్యం క్వాలిటీని బట్టి మనకి వాటర్ పట్టిద్దండి. ఉప్పు అయితే నేను వేసుకున్నాను, సాల్టు మధ్యలో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. రుచి చూస్తే మాత్రం వాటరు సముద్రం నీరు ఎంత ఉప్పగా ఉంటుందో అంత ఉప్పగా అయితే ఉండాలి. అప్పుడు రైస్కి అయితే పట్టిద్ది అనమాట ఉప్పు. చూడండి, వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాము. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వచ్చేసి 2 గ్లాసులన్నర. అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్, 1/2 గ్లాసు సోనా మసూర్ బియ్యం అండి. అలా క్వాంటిటీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. మనకి వంట చేసే దగ్గర కూడా బాస్మతి రైస్తో పాటు నార్మల్ రైస్ కూడా వాడతారంటండి. అలా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చంగా బాస్మతి రైస్ అయితే కొంచెం ఎగటుగా అనిపిస్తుంది, బిర్యానీ ఎక్కువగా తినలేరు అని వంట వాళ్ళు అనుకుంటుంటే నేనైతే విన్నాను అనమాట 2-3 సార్లు. అందుకని చెప్పేసి నేను ఈరోజైతే బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకొని నార్మల్ రైస్ అయితే 1/2 గ్లాస్ తీసుకున్నాను. సాల్ట్ అయితే తగ్గిందండి, టేస్టు చూశాను, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. కలుపుకొని ధనియా పౌడర్ కూడా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే నేను ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీ చూసారా, ఆల్మోస్ట్ 90% కుక్ అయిందనమాట. ఒక్కసారి ఇలా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే రైస్ మీద వేసుకుందామండి. రైస్ చూడండి పువ్వులాగా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. కేజీ చికెన్ అండి, రైస్ అయితే 1/2 కేజీకి కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి.
చూసారు కదా, ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. చికెన్ మొత్తం వేసేసాను. పుదీనా ఆకులు, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని మూత పెట్టేసి వాటర్ వేసుకొని ఒక బురువాటి గిన్నె అయితే పెట్టేశానండి. 10 మినిట్స్ అట్లా ఉంచామంటే చక్కగా గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ. చూసారు కదా, రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైతా చేసుకుందామండి. చాలా సింపుల్గా మీగడ పెరుగునైతే చక్కగా మనం విస్కర్ వేసుకొని ఇలాగా బీట్ చేసుకుందాము. దీనిలోకి మనం సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. మీ దగ్గర ఉంటే జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్టు, ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నాను. క్యారెట్ అయితే ప్రతిసారి గ్రేట్ చేసి వేస్తానండి, ఉంది కానీ నేను వేయలేదన్నమాట. చాలా సింపుల్గా ఆనియన్ రైతా అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర, పుదీనా, జీరా పౌడర్, గరం మసాలా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంతకుముందు మూత తీసి చూపించాను కదా, మనం కుక్ అయిన వెంటనే ఇంకా వడ్డించుకోవటం కాకుండా ఒక 10 మినిట్స్ అయితే అలా మూత పెట్టి వదిలేసేయాలండి. అప్పుడే చికెన్ అనేది చాలా కమ్మగా పువ్వులల్లే రెడీ అయిపోతుంది అనమాట. దీనిలోకి మనకి ఎలాంటి ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేదు. మమ్మీ ఎంత బాగా చేసిందో అది కూడా నెంటో చికెన్తో ఎంత రుచిగా అంత రుచిగా ఎంత బాగున్నా అంత బాగుంటుంది. మమ్మీ తీర్చుకో. తీసుకోవాలి. తింటే ఎంత బాగున్నాడు. ఇస్తాలు ఎలా ఉంది కృష్ణ? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదండి. కృష్ణ చూశారు కదా ఎంతగా చెప్పిందో. అసలు తను చెప్పిన తర్వాత ఇంకా మీకే అర్థం అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఆ చికెన్ చేసింది. నిజానికి యశ్వితమ్మ తలకాయ తీసుకురమ్మని అడిగిందండి, కానీ తలకాయ దొరకలేదన్నమాట. తలకాయలు కనబడితే ఇంత తలకాయలు ఉన్నాయి. అవి తేమంటే రెండు తలకాయలు. సండే వచ్చిందంటే యశ్వితమ్మ తల తీసుకురా డాడీ అని అడిగిద్దండి. తలకాయ కూర కోసం ఎక్కువగా ఎదురు చూసిద్ది అనమాట. ఊళ్ళో చిన్న తలకాయ ఒకటే ఉందంట, దాని గురించేనండి చెప్తుంది. 2 తలకాయలు తీసుకురా డాడీ అని అడిగింది. ఉంది చిన్నదొక్కటి, అది ఎవరికి సరిపోదమ్మా అని చెప్పారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ చూసిన తర్వాత తలకాయనైతే మర్చిపోయి హ్యాపీగా బిర్యానీ అయితే తినిందండి. ప్రతి సండే బిర్యానీ చేయి మమ్మీ అని అంది. మళ్ళీ తర్వాత నాకు తలకాయ కూడా తీసుకురండి మమ్మీ అని అయితే అడిగింది. రెసిపీ ఎలా ఉందో కృష్ణమ్మ మాటల్లో విన్నారు కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మనుషులకి, బంధాలకి, బంధుత్వాలకి విలువివ్వండి. రూపాయి ఎప్పుడూ శాశ్వతం కాదు.